అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరవిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో నారాయణాయ. మారుతి అనుగ్రహం ప్రారంభ 14 అక్టోబర్ 2025 మంగళవారం. పునర్వసు నక్షత్రం, అష్టమి, బహుళాష్టమి, అనగాష్టమి, దత్తాష్టమి అంటారు. కాల భైరవ అష్టమి అని కూడా అంటారు. అష్టమి తిథి. ఇవాళ దీపారాధన నువ్వుల నూనెతో 4 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. మామూలుగా మట్టి ప్రమిదలో వెలిగించాలి అని నేను చెప్తాను. లేదంటే మామూలుగా మట్టి ప్రమిదలో వెలిగించాలని నేను చెప్తాను. లేదంటే ప్రత్యేకంగా తులసి కోట దగ్గర పెట్టాలి అంటే నేను చెప్తాను. మీరు ఏమాత్రం కూడా నేను చెప్పకుండా మీరు చేయొద్దు, నేను మర్చిపోయా అనుకోవద్దు. మామూలుగా మీ పూజా మందిరంలో 4 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నువ్వుల నూనెతో సూర్యాస్తమయం లోపు దీపం వెలిగించండి. మీకు ఏదైనా శత్రు పీడ, శత్రు బాధ, శత్రువుల ఏడుపు, ఇతరుల ఘోష మన పైన ఉన్నా, మన పిల్లల పైన ఉన్నా, మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మీ పిల్లలు అందంగా ఉన్నారు, ఇతరుల ఏడుపు మనకు తాకకుండా, మీరు మంచి కారు తీసుకున్నారు, ఇల్లు తీసుకున్నారు, మీరు అన్యోన్యంగా ఉంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు, ఇతరుల ఏడుపు మనకు తాకకుండా ఈ దీపారాధన అంతలా కాపాడుతుంది. ప్రతిరోజు ఈ ఛానల్లో నేను చెప్పే ప్రతి పరిహారం నాగశాస్త్ర సంబంధితంగా వెతికి ఏది మంచి పరిహారం, ఏది వెంటనే మానవాళికి ఒక రక్షణ కవచంలా ఉంటుంది అన్నది తీసుకొని పుస్తకంలో రాసుకొని మీకు ప్రతిరోజు నేను అందజేస్తున్నాను. సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి. కార్యసిద్ధి మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరు జపించినా వాళ్లకు సంతాన దోషం పోతుందంటే, సంతానం లేని వాళ్ళకు సంతానము, ఒక సంతానం ఉన్నవారికి 2వ సంతానము లేదా 3వ సంతానం, ఆ సంతాన ఫలితాన్ని వీరభద్రస్వామి ప్రసాదిస్తాడు. జాగ్రత్తగా ఈ మంత్రాన్ని రాసుకోండి. ఓం శ్రీం రాం భీమనేత్రాయ నమః. ఓం శ్రీం రాం భీమనేత్రాయ నమః. ఓం శ్రీం రాం భీమనేత్రాయ నమః. ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి పరమ భక్తితో పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ భార్య, భర్త ఈ మంత్రాన్ని జపిస్తే స్వామికి అయ్యా సంతానం లేక ఎంతో మానసిక వ్యధ అనుభవిస్తున్నాం, ఆ జన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే, ఏ జన్మ పాపము క్షమించండి, ఇక నుంచి ధర్మంగా ఉంటాం, నీ అనుగ్రహంతో సంతానాన్ని ప్రసాదించని పరమ భక్తితో ఆత్రనాదంతో ఆ పరమేశ్వరుణ్ణి అర్థించండి, మంత్రజపం చేయండి. తప్పకుండా ఆయన ఒక మార్గాన్ని సూచిస్తాడు, సంతాన వరాన్ని మీకు ప్రసాదిస్తాడు. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం. అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలే, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి.
ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను, ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవర్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మదోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు, గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగైందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.